Hello amigos, welcome to Vedantu Telugu 8, 9, 10 YouTube channel. It's me, I'm your master teacher Devi Lal signing in into Vedantu Telugu channel. Okay, so మీరు ఈ thumbnail చూసే ఉంటారు, right? So what are we going to discuss? We are going to discuss exponents and logarithms అన్నమాట. So before getting into the session, do share it with your friends, like this video, and we are a team amigos, right? We are a team of friends. So share it with your friends to get 10 by 10. ఓకేనా, మ్యాథ్స్లో 10/10 కావాలి కదా. సో ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేసేయండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టేయండి. అండ్ మీకు ఈ టాపిక్ గురించి ముందే తెలుసుంటే, ఓకేనా, అండ్ ముందే తెలుసుంటే కామెంట్స్లో పెట్టండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్, okay, before ending this session, you are going to have a big surprise. We are going to discuss the most important questions and expected questions from the topic of exponents and logarithms in your boards. So this video is helpful for this chapter, is for sure helpful for both Andhra and Telangana people. So do share it with your friends. Okay, so without wasting the time, so let's start the show. Ready? Chalo. So what are we exactly going to discuss? Exponents kada. So logarithms and exponents అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. So when it comes to your IIT foundation, okay, not only in grade 10, we have told kada last class లోనే మనం డిస్కస్ చేసుకున్నాం, we are going to start IIT foundation also here only. But IIT foundation కి logarithms and the exponents అనే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అలాగే మ్యాథ్స్కి లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్లో కూడా మనీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, రైట్? మనీ ఉంటేనే కార్, మనీ ఉంటేనే ఇల్లు, ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ మనీ, రైట్? పైసా హే పరమాత్మ, రైట్? ఎవ్రీ వన్ నోస్ దిస్. సో మనీని మనం మ్యాథ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే, సో మనీ ఈజ్ ఇన్ ద ఎక్స్పోనెంట్ అండ్ ఎక్స్పోనెంట్ నీడ్స్ టు బి క్యాలిక్యులేటెడ్ ప్రిసైజ్లీ. మనీ అనేది ఎక్స్పోనెంట్ ఫార్మ్స్లో అంటే ఆల్వేస్ పెరుగుతూనే ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే అంత జాగ్రత్తగా అది మనల్ని కాపాడుకుంటుంది, రైట్? సో మీకు దీని గురించి ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే, సో లెట్స్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ ది లాగరిథమ్స్ అండ్ ది ఎక్స్పోనెంట్స్. ఓకే, చలో. సో బిఫోర్ దాట్, మీకు ఎక్స్పోనెంట్స్ అండ్ దాని అంటే ఏంటో తెలుసా? డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పోనెంట్? సో ఎక్స్పోనెంట్స్ అనేది ఏమీ లేదు బిడ్డ, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఎక్స్పోనెంట్ మీన్స్, లెట్ us టేక్, నా దగ్గర ఒక నెంబర్ ఉంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a power n. సో వాట్ ఈస్ a power n? సో దిస్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పోనెంట్స్ అనమాట. పైన n ఉంది కదా, సో దిస్ n వీ కాల్ దిస్ యాజ్ ది ఎక్స్పోనెంట్. దీన్ని మనం ఎక్స్పోనెంట్ అంటాం. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎక్స్పోనెంట్ అంటే ఏంటి సార్? సో ఎక్స్పోనెంట్ అంటే ఏమీ లేదు బిడ్డ, ఏని మనం n టైమ్స్ మల్టిప్లై చేస్తాం. a power n ఉంది కాబట్టి a is multiplied n times. ఫర్ సపోజ్ 2 power 3 ఉంది. సో 2 power 3 ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? 2 multiplied 3 times. అంటే ఏ విధంగా రాసుకుంటాం? 2 into 2 into 2 which is 8, అలాగా అనమాట, రైట్? సేమ్ ఇప్పుడు 4 power 2 ఉంది అంటే 4 స్క్వేర్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? 4ని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటాం. సో 4 into 4 which is 16. So this is the brief, short and sweet introduction about the exponents. సో దీన్ని మీరు మీ ప్రీవియస్ క్లాసెస్లో గ్రేడ్ 9 అండ్ గ్రేడ్ 8లో కూడా నేర్చుకొని ఉంటారు. ఓకే, సో ఇది షార్ట్ అండ్ స్వీట్ రివిజన్. బట్ సార్ గ్రేడ్ 9 గ్రేడ్ 10లో నేర్చుకున్నాం, బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ గ్రేడ్ 10, రైట్? యూ మైట్ బి గెటింగ్ దిస్ డౌట్. బట్ ఫర్ షూర్, మార్క్ మై వర్డ్స్, యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 mark క్వశ్చన్స్ ఆర్ 4 mark క్వశ్చన్స్ అనమాట. 2 marks లేదా 4 mark క్వశ్చన్స్ వస్తాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్యాటర్న్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి చూడండి. ఓకే, యూఆర్ గోయింగ్ టు గెట్ 2 marks లేదా 4 marks క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇది చాలా అంటే చాలా ఈజీ టాపిక్ అండ్ యూ కెన్ స్కోర్ ఎ లాట్ ఫ్రమ్ దిస్. సో అవుట్ ఆఫ్ స్కోర్ చేయవచ్చు అనమాట. కొన్నిసార్లు 2 marks అడిగారు, కొన్నిసార్లు 4 marks అడిగారు, కొన్నిసార్లు అయితే 2+4 రెండిట్లో అడిగారు అనమాట. సో మ్యాక్సిమం మనం ఈ చాప్టర్ నుంచి 6 marks స్కోర్ చేయొచ్చు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిడక్షన్ అనమాట. సో ఈ లెక్చర్లో మనం స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఎలా రాయాలి, ఏ విధంగా లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేస్తే మనకు అవుట్ ఆఫ్ 2 ఆర్ 4 మార్క్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, చలో. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్పోనెంట్స్. బట్ నౌ ఎక్స్పోనెంట్స్ కాకుండా మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? సో హౌ మెనీ ఆఫ్ యూ నో ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్?
సో మీకు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ తెలుసు కదా బేటా, యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ గ్రేడ్ 8 రైట్, బేసిక్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో వాట్ ఆర్ అవర్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్? మనం ఏమేమి నేర్చుకున్నాం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే? ఫస్ట్ థింగ్, a power m into a power n is equal to a power m plus n. ఓకేనా? సెకండ్ లా, ab whole power m is equal to a power m into b power m. థర్డ్ లా, a by b whole power m is equal to a power m divided by b power m. ఫోర్త్ లా వచ్చేసి a power m whole power n is equal to a power mn. ఫిఫ్త్ లా వచ్చేసి a power 0 is equal to 1 and the final law will be a power minus m is equal to 1 upon a power m. So మీకు ఈ లాస్ అన్ని తెలుసు రైట్. సో దట్స్ వై we are not going to discuss much about it, but let us solve some questions on this. ఓకే, లాస్ తెలుసు బట్ ఎక్కడ అప్లై చేయాలి, దట్ ఈస్ ద మేజర్ థింగ్ కదా. మనకు ఫార్ములాస్ అన్నీ తెలుస్తాయి ఎగ్జామ్లో, బట్ ఎక్కడ అప్లై చేయాలి, ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా అప్లై చేయాలో తెలియకపోతే దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ ఫార్ములా రైట్. ఎగ్జామ్లో అదే కదా చూస్తారు, నీకు ఏ ఫార్ములా తెలుసో మనకు ఆ ఫార్ములా ఏ క్వశ్చన్కి ఎంత తొందరగా అప్లై చేస్తే సొల్యూషన్ ఎంత తొందరగా వస్తుంది అనేది మనం నేర్చుకోవాలి రైట్. సో లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. సో బీ రెడీ విత్ ద పెన్ అండ్ పేపర్ బెటా. ఓకే, solve the questions and if you are getting the correct answer then let me know in the comment box. Comments lo cheppandi, okay na? Chalo, so let us start this. So first question vachesi evaluate first part. Question enti betamandi 0.25 whole power minus 1. So our first question will be 0.25 whole power minus 1. So which formula we are going to use here? We are going to use the formula a power minus m is equal to 1 upon a power m, right? This is the loss of exponents నుంచి ఒక ప్రాపర్టీ మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది బెటా? సో వాట్ వీ కెన్ డూ దిస్. సో ఏ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 1 upon 0.25. సో మీ ఎగ్జామ్లో కూడా మీరు ఇలానే స్టెప్ బై స్టెప్ రాయాలి. స్టెప్ బై స్టెప్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదంటే 2 మార్క్స్కి 1 మార్కే వస్తుంది అనమాట. డైరెక్ట్గా ఎక్కడ రాయవద్దు. ఓకే, స్టెప్ బై స్టెప్ సొల్యూషన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను ఎలా రాసుకున్నాను? 1 upon 0.25 కదా. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది బేటా? 0.25 అంటే 25/100 రైట్. సో ఇది కాస్త ఏమైపోతుంది మనకి ఇక్కడ 100/25. సో 100/25 వాల్యూ ఎంత బేటా? 4. 25 1s 25 4s. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ రాస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద 2 out of 2 మార్క్స్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. యూ హ్యావ్ టు మెన్షన్ ద ఫార్ములా ఆల్సో. వైల్ రైటింగ్ మీరు పక్కనే ఈ ఫార్ములా కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే నేను ఈ ఫార్ములా యూస్ చేశారు అని పేపర్ కరెక్షన్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా తెలియాలి అన్నమాట. సో అప్పుడే మీకు 2 out of 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? 4.73 whole power 0. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా వాడతామంటే a power 0 is equal to 1. సో ఇక్కడ మీరు రాయాలి, we know that a power 0 equal to 1, therefore 4.73 whole power 0 equal to 1 అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? దిస్ వాల్యూ ఆల్సో గోయింగ్ టు బి 1. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాయాలి అనమాట. సో నౌ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఓకే, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బెటా. సో లెట్స్ కీప్ ద క్వశ్చన్ నెంబర్ సి అండ్ క్వశ్చన్ నెంబర్ సి అండ్ డి యాజ్ యువర్ హోంవర్క్. సిడి అండ్ వచ్చేసి ఈ రెండు వచ్చేసి మీ హోంవర్క్స్ అనమాట. You have to tell me the answers in the comment box. Okay, let us see how many of you going to answer this. ఎవరెవరికైతే ఈ 2 questions కి ఆన్సర్స్ వస్తాయో వాళ్ళు కామెంట్ బాక్స్లో వాళ్ళ ఆన్సర్స్ పెట్టండి బేటా. రైట్, చలో, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏమి ఇచ్చారు బేటా? ఎక్స్ప్రెస్ 10, 100, 1000, 10,000, 1 lakh ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలన్నమాట మనం. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఎలా రాస్తాం బేటా? 10 ఉంది కాబట్టి ఎలాగో 10 power 1. బట్ 100ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 10 into 10 రైట్. సో ఇట్ విల్ బికమ్ 10 square. వెన్ ఇట్ కమ్స్ టు 1000 కాస్త ఏమవుతుంది బేటా? 10 into 10 into 10 అంటే 10ని 3 times మల్టిప్లై చేస్తే 1000 వస్తుంది. సో ఇక్కడ ఏమని రాసుకుంటాం మనం అప్పుడు? 10 cube. సో అలానే 10,000కి 1 lakhకి రాసి మీరు కామెంట్స్లో పెట్టండి. వాట్ ఈస్ యువర్ సొల్యూషన్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు. ఓకేనా? ఐ విల్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. నేను రిప్లై ఇస్తాను బేటా. ఓకేనా? అది కరెక్టా రాంగా అనేది కూడా నేను రిప్లై ఇస్తాను. నాకు కామెంట్ బాక్స్లో ఇవి ఆన్సర్స్ కావాలి. ఓకేనా? చలో, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్.
సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏమీ లేదు బిడ్డ. నేను ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తాను ఇక్కడ, ఏ నేను సాల్వ్ చేస్తాను, బి అండ్ సి యూ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ యువర్ హోంవర్క్ అండ్ యూ హ్యావ్ టు లెట్ మీ నో ద ఆన్సర్స్ ఎక్కడ కామెంట్ బాక్స్లో చెప్పాలి ఆన్సర్స్ అనేవి. ఓకేనా? చలో. సో వాట్ ఈస్ గివెన్ టు అస్ హియర్? మనకి ఏమి ఇచ్చారు బిడ్డ? వెరీ సింపుల్ రైట్. సో 16 into 24 ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి, రైట్? 16 into 24 దీన్ని మనం సింప్లిఫైడ్ ఫార్మాట్లో రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటా అంటే సింప్లిఫైడ్ ఫార్మాట్ కాబట్టి 16ని నేను ఎలా రాసుకోవచ్చు బిడ్డ? 2 into 8 ఇంటూ 24ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 into 8, రైట్? సో మళ్ళీ ఇక్కడ ఇదేమవుతుంది? 8 స్క్వేర్ అయిపోతుంది. సో దీన్ని మనం ఎలా రాసుకుందాం అంటే 2 into 3 into 8 స్క్వేర్. బట్ వాట్ వీ నో 8 అనేది 2 క్యూబ్ కదా. సో లెట్ అస్ సబ్స్టిట్యూట్ హియర్. సో దాన్ని మనం ఇక్కడ రాసుకుంటే ఏమవుతుంది? ఇది 2 into 3 into 8 స్క్వేర్ కదా. సో దాన్ని మనం ఎలా రాసుకుందాం? 2 క్యూబ్ హోల్ స్క్వేర్. సో నౌ యూ నో విచ్ ప్రాపర్టీ టు యూజ్ హియర్. ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తామో తెలుసు కదా మీకు. a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. సో ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది బిడ్డ? 2 into 3 into 2 పవర్ 3 into 2 విచ్ ఈజ్ 6. మళ్ళీ ఇక్కడ చూడు 2 into 2 పవర్ 6 ఉంది అంటే a పవర్ m into a పవర్ n. సో అదేమవుతుంది బిడ్డ? a పవర్ m ప్లస్ n కదా. సో 6 ప్లస్ 1 7 కదా. సో 2 పవర్ 7 into 3 ఈజ్ యువర్ ఫైనల్ సొల్యూషన్. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ 16 into 24. అర్థమైందా? సో సిమిలర్గా అదే ఫార్మాట్లో మీరు 25 into 125 ఆన్సర్ ఏమొస్తుందో నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే 128 డివైడెడ్ బై 32కి ఆన్సర్ ఏమొస్తుందో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం బిడ్డ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లాగరిథమ్స్. ఎక్స్పోనెంట్స్ డిస్కస్ చేసుకున్నాం. సార్ ఎక్స్పోనెంట్స్కి లాగరిథమ్స్కి రిలేషన్ ఎక్కడ వస్తుంది సార్? అసలు వాటి మధ్య సంబంధం ఏముంది అంటే చాలా ఈజీ సంబంధం బిడ్డ, ఏమీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏముంది బిడ్డ? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, రైట్? సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లాగరిథమిక్ ఫార్మ్లో రాస్తాం. ఇప్పుడు 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది కాబట్టి ఓకే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇఫ్ ఐ హ్యావ్ 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 8? ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే అది ఫైండ్ అవుట్ చేయడానికి we use a separate terminology and a separate term అన్నమాట అక్కడ. సో దట్ ఈజ్ యువర్ లాగరిథం. ఓకే, దాన్ని మనం ఎలా చేస్తామంటే we will usually denote with log. ఓకేనా? లాగ్ అని రాస్తాం. సో ఇఫ్ యూ అప్లై లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్, ఇప్పుడు లాగ్ మనం బోత్ ద సైడ్స్ అప్లై చేసుకుంటే ఇది కాస్త ఏమైపోతుంది? log 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు log 8. ఓకేనా? సో ఇలా అయిపోతుంది అనమాట. దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో ఎలా రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా యాజ్ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద లాగరిథమ్స్ ప్రీవియస్లీ. సో బై యూజింగ్ ద ప్రాపర్టీస్ దెన్ ఎలా రాసుకోవచ్చు బేటా? ఎక్స్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 8 అయిపోతుంది ఇది. సో ఇది కాస్త ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 8 డివైడెడ్ బై లాగ్ 2. సో మనకు ఇంకో ఫార్ములా కూడా తెలుసు, రైట్? వీ నో దిస్ ఫార్ములా, లాగ్ ఏ డివైడెడ్ బై లాగ్ బి. వాట్ ఈస్ ద ఫార్ములా? తెలుసు కదా మీకు ఈ ఫార్ములా. సో ఫార్ములా ఏంటి అంటే లాగ్ ఏ టు ద బేస్ బి అవుతుంది. సో ఇప్పుడు సిమిలర్గా అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది బట్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 8 టు ద బేస్ 2 అవుతుంది. ఓకే, సో అది ఎక్స్ వాల్యూ అన్నమాట. సో ఈ విధంగా మనం లాగరిథమ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ లాగరిథం. అండ్ లాగరిథంలో ఏ వాల్యూ ఎప్పుడు 1 అవ్వకూడదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. అప్పుడప్పుడు మనకు 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా అడుగుతారు. పైన స్టేట్మెంట్ ఇచ్చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏ ఈక్వల్ టు 1, ఏ నాట్ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 0నా, ఏ నాట్ ఈక్వల్ టు 0నా అని అడుగుతారు. బట్ అప్పుడు మీకు ఈ కండిషన్ తెలియలేదు అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ రాంగ్ ఆన్సర్ అనమాట. ఏ నాట్ ఈక్వల్ టు 1 అనేది మ్యాండేటరీ ఇక్కడ. ఓకేనా? చలో నెక్స్ట్ నేర్చేసుకుందాం. కంటిన్యూ అయిపోతుంటే లెట్ us లెర్న్ అబౌట్ ద నాలెడ్జ్ టెస్ట్. ఇక్కడ మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా కొంచెం, దానికి మనం కొంచెం టెస్ట్ చేసుకుందాం. మనం నేర్చుకున్నది మనకు ప్రాపర్గా వచ్చిందా రాలేదా అనేది. సో ఎవ్రీథింగ్ బెటా, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో మీకు ఒక క్వశ్చన్, ఒక కాన్సెప్ట్ నేర్చుకోగానే దాని రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? దాని రిలేటెడ్ క్వశ్చన్స్. సో కన్సెప్ట్ అలాంగ్ విత్ ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ కన్సెప్ట్ నేర్చుకుంటాం, దాంతోపాటే మనం ప్రాక్టీస్ కూడా చేస్తూ వెళ్తాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు బెటా మనకి ఇక్కడ? అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ద ఫాలోయింగ్ ఇన్ లాగరిథమిక్ ఫామ్లో రాయాలన్నమాట. మనం లాగరిథమిక్ ఫామ్లో ఎలా రాస్తాం మనం? ఫస్ట్ ఏ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏ వచ్చేసి 7 ఈజ్ ఈక్వల్ టు
2 పవర్ ఎక్స్. అంటే ఇప్పుడు మనం ఇండైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎలా రాసుకోవాలి దీన్ని, వీ నో రైట్. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది బేటా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 2x ఈక్వల్ టు 7, రైట్? ఐ కెన్ రైట్, ఎస్ ఆర్ నో, రైట్? సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది బేటా, ఎక్స్ వాల్యూ కాస్త లాగ్ 7 టు ద బేస్ 2 అయిపోతుంది. ఓకేనా? సో ఇలా రాసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో బి క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం ట్రిక్కీగా ఆలోచించాలన్నమాట మనం. సి ఈజ్ ఆల్వేస్ సిమిలర్ టు ఏ పార్ట్ అనమాట. సో సి క్వశ్చన్ వచ్చేసి మీరు దీన్ని హోంవర్క్గా కన్సిడర్ చేయండి. ఓకేనా? నాకు కామెంట్లో ఆన్సర్ పెట్టండి దీనిది, రైట్? సో నెక్స్ట్ బి వచ్చేసి ఏమవుతుందంటే బిడ్డ మనకి ఇక్కడ 1/81 ఉంది కదా. సో 1/81 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ సి, రైట్? సో 1/81ని మనం ఎలా రాసుకోవచ్చు బేట? హౌ డూ యూ రైట్ 1/81? 1/81ని మనకు ప్రాపర్టీ ఉంది కదా, ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m కదా. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం 1/81 ఉన్న దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు బేట, 81 టు ద పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3c. సో అప్పుడు c వాల్యూ కాస్త ఏమైపోతుంది, c ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 టు ద పవర్ c, లాగ్ 81 టు ద పవర్ మైనస్ 1 బేస్ 3 అయిపోతుంది c వాల్యూ. సో మీరు దాన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసి యూ హ్యావ్ టు ఫైండ్ ద సొల్యూషన్. అండ్ ఈ సొల్యూషన్ మనం ఎలా రాసుకుంటాం అంటే 81 వీనో కదా, 81 అంటే ఏమొస్తుంది బేట, 3 పవర్ 4. సో అప్పుడు ఏమవుతుంది, బై యూజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథం వీ హ్యావ్ టు ఫైండ్ ద సొల్యూషన్. బట్ ఇప్పటికీ మనకు ఈ క్వశ్చన్లో యూ డోంట్ నీడ్ టు సాల్వ్, బికాజ్ మనం లాగరిథమిక్ ఫామ్లోనే రాయాలి, సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 2 మార్క్ క్వశ్చన్ కాబట్టి అక్కడి దాకా రాస్తే సరిపోతుంది. యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2 మార్క్స్, లాగరిథమిక్ ఫామ్లో రాసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు బేట, వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? మన సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ, సో వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ గివెన్ టు అస్? సెకండ్ క్వశ్చన్లో వచ్చేసరికి మనకు ఏమి ఇచ్చారు, దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలన్నమాట. వాట్ ఈస్ గివెన్ టు అస్? ఫస్ట్ లాగ్ 100 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలి. అప్పుడు ఇదేమవుతుంది, సి 100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేట, సో ఇలా వచ్చేస్తే 10 స్క్వేర్. సో ఇది కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది. ద కన్వర్షన్ యు నో రైట్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నీకు జనరల్ కన్వర్షన్ చెప్తాను. జనరల్ టర్మ్ ఎలా ఉంటుందంటే లాగ్ ఏ లాగ్ బి టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఉంటే బి వాల్యూ కాస్త ఏమవుతుంది బేట, ఏ పవర్ సి అయిపోతుంది. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ ఫార్ములా డైరెక్ట్గా మనం ఇలా రాసేయచ్చు. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే, ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఈఫ్ ప్రాపర్టీ రాయండి, ఫార్ములా రాసేసి బై యూజింగ్ ద అబవ్ ఫార్ములా అని ఒక స్టేట్మెంట్ రాసేసి కింద సేమ్ టు సేమ్ అనమాట, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ సొల్యూషన్ రాసేస్తే 2 మార్క్స్ అనేవి మీకు గ్యారంటీ, రైట్? నెక్స్ట్ వచ్చేసి వెరీ సింపుల్ బెటా, యూ నో ద థింగ్స్ రైట్. మీకు ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ బి ఉంది, సి ఉంది. అగైన్ సాల్వ్ బి అండ్ సి అండ్ టెల్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. నాకు కామెంట్ బాక్స్లో మీ అందరి సొల్యూషన్స్ కావాలన్నమాట. ఓకేనా? ఎంతమంది జాయిన్ అయితే అంతమంది మీరు మీ సాల్వ్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే బెల్ ఐకాన్లో మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మేము ఎప్పుడైతే ఆన్లైన్ వచ్చేస్తామో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైవ్ అయితే ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. లేదంటే మళ్ళీ మిస్ అయిపోతారు లైవ్ క్లాసెస్. ఓకేనా? చలో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ నేర్చుకుందాం. అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్. ఇవి చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనమాట. ఎక్కడైనా సరే లాగరిథమ్స్ నాట్ ఓన్లీ హియర్, మనకు ఐఐటి ఫౌండేషన్ అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకున్నాం. ఐఐటి ఫౌండేషన్లో కూడా లాగరిథమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి బేట. మీరు ఎంత బాగా ఇప్పుడు లాగరిథమ్స్ నేర్చుకుంటే మీరు ఫౌండేషన్ క్లాసెస్ నేర్చుకున్నప్పుడు కానీ 11th and 12th కానీ జేఈకి ఎంసెట్కి ఎక్కడైనా అటెంప్ట్ చేస్తున్నప్పుడు కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఇవి. సో ఐఐటి ఫౌండేషన్కి ఇవి బేసిక్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అండ్ ఈ 3 ప్రాపర్టీస్ వచ్చేసి ఎవ్రీవేర్ మనం యూజ్ చేస్తామన్నమాట. లాగరిథమ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ ప్రాపర్టీస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి, బేసిక్ ప్రాపర్టీస్. సో అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే బేట ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ అంటే ఏమీ లేదు నాన్న, వెరీ ఈజీ. సో లాగ్ xy ఉంటుంది టు ద బేస్ a. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
log x to the base a plus log y to the base a. ఓకేనా, ఇది ప్రోడక్ట్ రూల్. సో వెన్ ఇట్ కమ్స్ టు మళ్ళీ కోషంట్ రూల్ అని కూడా ఇంకోటి ఉంటుంది, కోషంట్ రూల్. ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ బెట్ట xy 2 3 కాదు, 2 3 ఎలా రాసుకోవద్దు, 23ని 2 3 అని. సో యూ డోంట్ హ్యావ్ టు రైట్ లైక్ దట్. ఓకే, ఇది మల్టిప్లికేషన్ లాగ్ x ఇంటూ y ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ ఫార్మాట్. నెక్స్ట్ లాగ్ x బై y ఉన్నప్పుడు, బేస్ ఆల్వేస్ ఏ ఉంటుంది ఇక్కడ, లాగ్ x బై y ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఎడిషన్. ఓకే, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మనం ఎడిషన్ చేసాం, డివిజన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం, అంతే, వెరీ సింపుల్. సో ఇక్కడ డివిజన్ కాబట్టి ఇప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకేనా, బేసిక్ క్లియర్ అయిపోయింది కదా ఇక్కడ. నెక్స్ట్ ఇది అయిపోయాక లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఈ రెండింటి కంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఇంకో ప్రాపర్టీ ఉంది, పవర్ రూల్ అనమాట. పవర్ రూల్ ఏంటి అంటే బెట, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది బేస్ ఏ. సో ఇలా ఏ నెంబర్ అయినా ఉంటే మనకు లాగరిథంలో, సో వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ లాగ్ ఎన్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఓకే, ఇలా రాసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నౌ లెట్ us సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్. ఓకేనా, మనం క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద నాలెడ్జ్ టెస్ట్ ఆన్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. సో రెడీ కదా, చలో స్టార్ట్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఏమి ఇచ్చారు బేటా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం డీటెయిల్గా సాల్వ్ చేయాలి ఇవి, అండ్ ఇవి మనకు 2 మార్క్స్లో వస్తాయి అనమాట, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సో ఏమి ఇచ్చారు బేటా, లాగ్ 32 టు ద బేస్ 2 ఇచ్చారు ఇక్కడ, రైట్. సో హౌ డు వి సాల్వ్ దిస్? సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 32ని మనకు తెలుసు కదా, 32ని 2 పవర్ 5 లాగా రాసుకోవచ్చు అని. వెరీ గుడ్. సో తెలుసు కాబట్టి లాగ్ 2 పవర్ 5 టు ద బేస్ 2, రైట్, రాసుకున్నాం. అండ్ ఇప్పుడే చెప్పాను పవర్ రూల్ ఏంటి బేటా, పవర్ రూల్ ప్రకారం ఏమని రాసుకోవాలి మనం, లాగ్ a x power n is equal to n log x to the base a కదా. సో ఇప్పుడు ఈ పవర్ రూల్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ పవర్ రూల్, అండ్ బై యూజింగ్ దిస్ పవర్ రూల్ వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ 5 log 2 టు ద బేస్ 2. ఓకేనా సార్, ఇంతటితో సొల్యూషన్ అయిపోయిందా అంటే లేదు, ఇంకా ఒక స్టెప్ ఉంది. ఓకేనా, ఇంకొక స్టెప్ ఏంటి అంటే వీ నో దట్ log a టు ద బేస్ a is equal to 1. ఓకేనా, ఈ ఫార్ములా కూడా ఉంటుంది, లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్ టు 1 తెలుసు కాబట్టి. సో 5 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 2 వాల్యూ ఏమవుతుంది బేటా, 1 అయిపోతుంది. సో 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది సొల్యూషన్ అనమాట. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాస్తే మనకు 2 అవుట్ ఆఫ్ 2 మార్క్స్ రావడం అనేది చాలా ఈజీ. ఒక్క స్టెప్ కూడా మిగిలి ఉండదు, మనకు మార్క్స్ డిడక్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. ఓకేనా, ఎంత డీటెయిల్గా. అండ్ ఒకటి, హ్యాండ్ రైటింగ్ కూడా రాసేటప్పుడు చాలా క్లీన్ అండ్ నీట్గా రాయండి బిడ్డ, కొట్టేసి రాయకూడదు అనమాట. ఎగ్జామ్లో కొట్టేసి రాస్తే ఏమవుతుందంటే మనం ఎక్కడ ఏం రాస్తున్నావో పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకు కూడా అర్థం కాదు, రైట్. సో అందుకని చాలా ఈజీగా రాయండి, ఎంత ప్రిసైజ్గా రాయగలిగితే అంత ప్రిసైజ్గా రాసేయండి. ఓకేనా, కొట్టాల్సిన అవసరమే లేదు ఇక్కడ. సో నీట్గా క్లీన్గా రాసేస్తే మనకు అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేయడం గ్యారంటీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు బిడ్డ, లాగ్ సి రూట్ సి ఇచ్చారు మనకు, రైట్, లాగ్ రూట్ సి టు ద బేస్ సి. సో మనకు తెలిసిందే కదా, రూట్ సి అంటే వాల్యూ ఎంత బెటా, సి పవర్ 1/2, రైట్. సో ఇప్పుడు సేమ్ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇది లాగ్ సి పవర్ 1/2 టు ద బేస్ సి, రైట్. అగైన్ పవర్ రూల్ వాడదాం. సో పవర్ రూల్ యూజ్ చేస్తే ఏది కాస్త ఏమవుతుంది, 1/2 లాగ్ సి టు ద బేస్ సి. అగైన్ సేమ్ ఫార్ములా, చిన్న చిన్న ఫార్ములాస్ అనమాట అన్ని. సో అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, 1/2 ఇంటూ 1. సో ద వాల్యూ విల్ బి ఈక్వల్ టు 1/2 అనమాట, రైట్. చాలా ఈజీగా ఉంది కదా. సో అలానే ఇదే స్పీడ్తో, ఇదే ప్రాక్టీస్తో థర్డ్ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు, సి ఉంది కదా, ఆప్షన్ సిని హోంవర్క్స్లో పెట్టేసేయండి. ఓకే, ఆప్షన్ సి యాజ్ హోంవర్క్స్. ఏంటి సార్, ప్రతి దాంట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి, లేదా ఒక క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి హోంవర్క్ ఇస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఎస్ బెటా, ప్రాక్టీస్ అనేది కావాలి కదా. మీరు అన్నీ నేను చేసేసుకుంటూ వెళ్ళిపోతే మీరేం చేస్తారు, మరి చేయాలి కదా క్వశ్చన్స్, ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా మనకు కూడా. సో అందుకనే నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చాలా మంది డైరెక్ట్గా నేను ఏ ఆన్సర్ రాస్తే అదే ఆన్సర్ రాసేస్తారు, బట్ దాని తర్వాత ప్రాక్టీస్ చేయరు. బట్ మీరు ఖచ్చితంగా ఈ హోంవర్క్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మన లైవ్ సెషన్ ఉన్నప్పుడు ఫర్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి మనం రెస్పాండ్ అవుతున్నాం. రెస్పాండ్ అయ్యి అందరికీ చెప్తాను, ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, ఎవరెవరు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే చలో, నెక్స్ట్ ఇప్పుడు ద వెయిట్ ఈజ్ ఓవర్ అండ్ ద సర్ప్రైజ్ ఈజ్ హియర్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట.
లాగరిథమ్స్ నుంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఒకవేళ మీకు లాగరిథం నుంచి బోర్డ్ ఎగ్జామ్లో నేను చెప్పినట్టు వెయిటేజ్ ఎంత ఉంది బెట మనకు 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ లేదా బోత్, రైట్? మ్యాక్సిమం 6 మార్క్స్ అనమాట లాగరిథమ్స్ నుంచి మనకు వచ్చేది. సో ఇన్ కేస్ ఒకవేళ లాగరిథమ్స్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 4 మార్క్ క్వశ్చన్ అనేది వస్తుంది మనకు. సో ఎగ్జామ్స్లో యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ద సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. మ్యాక్సిమం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకేనా? సో రెడీ విత్ యువర్ పెన్ అండ్ పేపర్. ఓకే, సో వీడియో మీరు చూస్తున్నప్పుడు కొంచెం పాజ్ చేసేయండి. వీడియో పాజ్ చేసి ఫస్ట్ యూ ట్రై టు సాల్వ్ చేశాక అప్పుడు నేను చెప్పిన సొల్యూషన్ని కంపేర్ చేసుకోండి. కరెక్ట్ నాకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ వచ్చిందా రాలేదా, ఏ సొల్యూషన్ వస్తుంది అనేది అప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా? డైరెక్ట్గా నేను చెప్తున్నాను కదా అని నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది బెట, రాంగ్ ఆన్సర్స్ వస్తాయి మీకే. ఓకేనా? తర్వాత మీరు ప్రాక్టీస్ చేయలేరు. సో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ముందే నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. ఓకేనా? కొంచెం వీడియో పాజ్ చేసి అప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే, సో దీనికంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్ చేసేయండి అండ్ తొందరగా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో ఈ వీడియోకి మేము ఇస్తున్న టార్గెట్ 100 లైక్స్ అనమాట. ఓకేనా? నేను ఇస్తున్న టార్గెట్ ఎస్పెషల్లీ ఈ వీడియోకి 100 లైక్స్. 100 లైక్స్ వస్తే నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం మనం ఇదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇవే. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ PYQs అన్ని కవర్ చేసేద్దాం 1 సెషన్లో. 1 షాట్ అన్ని కవర్ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో మీకు ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాట్ ఓన్లీ సో మెనీ, రైట్? ఓన్లీ వన్స్ ఫసక్. సో ఓన్లీ వన్స్ అన్ని అయిపోతాయి మనకు, రైట్? వెరీ గుడ్. చలో ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఈ వీడియో కనుక లైక్ మీరు రికార్డింగ్ అప్పుడు చూస్తారు కాబట్టి సో వాట్ యూ కెన్ డూ బెటా, ఈ వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి సాల్వ్ చేయండి అనమాట. ఓకేనా? అండ్ దాని తర్వాత మీరు ఆన్సర్స్ అనేవి కంపేర్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు బెటా మనకు, లాగ్ 343 డివైడెడ్ బై 125. ఓకే, వెరీ ఈజీ క్వశ్చన్. సాల్వ్ చేసేద్దామా? చలో. సో ఇక్కడ ఏముంది, ఇక లాగ్. సో ప్రాపర్టీ ఉంది కదా బెటా మన దగ్గర, లాగ్ ఎక్స్ బై వై ఉంటే వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ? ఎలా రాసుకోవాలి దీన్ని మనం, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో అప్పుడు ఇదేమవుతుంది, లాగ్ 343 మైనస్ లాగ్ 125. ఓకే, సో ఇప్పుడు 343 ఉంది సార్, ఇవి పెద్ద నెంబర్స్ ఇచ్చేసారు ఎలా రాయాలి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. 125 అంటే ఏంటి బెటా, అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 అండ్ 7 క్యూబ్ చూడండి బెటా, 7 క్యూబ్ వచ్చేసి 343. సో హౌ సింపుల్, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా. చలో ఇప్పుడు ఈజీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, లాగ్ 343 కదా, సో 343ని మనం 7 క్యూబ్ రాసుకుందాం మైనస్ లాగ్ 125ని 5 క్యూబ్ రాసుకుందాం. సో అప్పుడు ఇదేమవుతుంది, బై యూజింగ్ పవర్ రూల్. పవర్ రూల్ ఏంటి బిడ్డ, లాగ్ ఎక్స్ పవర్ n ఉంటే ఏమవుతుంది, ఇది n లాగ్ x అయిపోతుంది బై యూజింగ్ దిస్ పవర్ రూల్. సో పవర్ రూల్ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తే ఇదేమవుతుంది, 3 log 7 మైనస్ 3 log 5. ఓకేనా? సో 3 కామన్గా ఉంది కాబట్టి మనం కూడా కామన్ తీసేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 3 ఇంటూ log 7 మైనస్ log 5. సొల్యూషన్ అయిపోయిందా సార్ ఇంతటితో అంటే లేదు, లాస్ట్ స్టెప్ అనమాట. సో మోస్ట్లీ అందరు స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసి ఆపేస్తారు, అమ్మయ్య సొల్యూషన్ అయిపోయింది నాకు 2 మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ 2 మార్క్స్ అనేవి రావు. ఎందుకంటే ఇక్కడ చూడండి బిడ్డ, ఇక్కడ రివర్స్ ప్రాపర్టీ ఉంది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై కదా, దాన్ని మనం లాగ్ ఎక్స్ బై వైలో రాసుకోవాలి, రైట్? సో అప్పుడు ఇదేమవుతుంది, 3 ఇంటూ లాగ్ ఎక్స్ బై వై కదా, సో అది 7/5. సో ఇది మన ఫైనల్ సొల్యూషన్. దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫైనల్ సొల్యూషన్. మీరు ఇలా అన్ని 5 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, 5 స్టెప్స్ స్టెప్ బై స్టెప్ రాస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ 2 out of 2 మార్క్స్. ఇన్ కేస్ 2 మార్క్స్లో వస్తే 2 మార్క్స్, 4 మార్క్స్లో వస్తే 4 మార్క్స్ వచ్చేస్తాయి మనకు. చాలా 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 ఈజీ టాపిక్ అనమాట. అంటే మార్క్స్ మనకు క్యాలిక్యులేషన్ మిస్టేక్ తప్ప ఫార్ములాస్ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. ఎందుకంటే మనం దీన్ని 8th క్లాస్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం, రైట్? సో అంతగా గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అలవాటు అయిపోయి ఉంటాయి, అందరికీ అలవాటు అయిపోతూ ఉంటాయి ఈ ఫార్ములాస్. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేద్దాం ఇలాగే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు బెట, సో రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 యాజ్ ఎ సింగిల్ లాగరిథం అనమాట. అన్నిటినీ కలిపి ఒక సింగిల్ లాగరిథంలో రాయాలి. రాయగలమా లేదా మనం? వి నో ద ప్రాపర్టీస్ కదా. ఏమీ లేదు బెట, రివర్స్ పవర్ రూల్ అనేది మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ. వెరీ ఈజీ.
చలో సాల్వ్ చేసేద్దాం మరి ఫటాఫట్. సో ఏమి ఇచ్చారు క్వశ్చన్ మనకు బేటా, 2 log 3 ఇచ్చారు ప్లస్ 3 log 5 ఇచ్చారు మైనస్ 5 log 2 ఉంది ఇక్కడ, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి. మన పవర్ రూల్ ఏం చెప్తుంది బిడ్డ, పవర్ రూల్ ఏం చెప్తుంది మనకు, log x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n log x కదా. సో ఇప్పుడు n log x ఉంటే మనం log x పవర్ n అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, log 3 స్క్వేర్ ప్లస్ log 5 క్యూబ్ మైనస్ log 2 పవర్ 5 అయిపోయిందా, చాలా ఈజీ. నెక్స్ట్ ఏముంది బేటా, మళ్ళీ ఇంకో ప్రాపర్టీ మనకు తెలిసిందే కదా, వెరీ సింపుల్, log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, log xy, x ఇంటూ y. సో అలా మనం ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే ఇది కాస్త ఏమవుతుంది బేటా, log 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ మైనస్ log 2 పవర్ 5. మళ్ళీ log x మైనస్ log y ఫార్ములా, log x మైనస్ log y, అప్పుడు ఏమవుతుంది ఇది log x బై y. సో log x బై y కదా, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు, log 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ డివైడెడ్ బై 2 పవర్ 5. ఈజీ కదా, చాలా ఈజీ, రైట్. బట్ సొల్యూషన్ ఇంతటితో వదిలేస్తారా అంటే, సింగిల్ లాగరిథంలో అంటే ఇక్కడ దాకా స్టాప్ చేసేయచ్చు. బట్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న నెంబర్సే కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, కాబట్టి మనం దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు, రైట్. సో ఇదేమవుతుంది log 3 స్క్వేర్ కాబట్టి 9 ఇంటూ 5 క్యూబ్ వచ్చేసి 125 డివైడెడ్ బై 32. సో 9 ఇంటూ 125 ఎంత వస్తుంది బెటా, క్యాలిక్యులేట్ చేసి log 9 ఇంటూ 125 వచ్చేసి మనకు 1125 డివైడెడ్ బై 32 అనమాట. 9 ఇంటూ 125 వచ్చేసి 1125. సో ఇది మన ఫైనల్ సొల్యూషన్. కావాలంటే చూసుకోండి, సింగిల్ లాగరిథంలో రాయాలి మనం ఇక్కడ. సో సింగిల్ లాగరిథంలో రాసేసాం, అయిపోయింది కదా, హ్యాపీనా. ఈజీ వే, ఏమీ లేదు బేటా, ఓన్లీ 3 ఫార్ములాస్, అది కూడా బేసిక్ ఫార్ములాస్, పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ కాంబినేషన్స్ ఏమీ లేవు ఇక్కడ. చాలా అంటే చాలా బేసిక్ ఫార్ములాస్, మనకు తెలిసిన ఫార్ములాసే, చిన్న చిన్న ఫార్ములాస్ అనమాట. ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది, ఓకేనా. చలో నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, సాల్వ్ 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x మైనస్ 2. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి బేటా, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వ్ చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, సార్ ఇప్పటిదాకా మనం లాగరిథమ్స్ నేర్చుకున్నాం, ఓకే. అండ్ ఎక్స్పోనెంట్స్లో అయితే ఇది ఎక్స్పోనెంట్స్ నేర్చుకుందాం అంటే కింద బేసిస్ సేమ్ లేవు, చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట, భయపడదు ఎప్పుడైనా క్వశ్చన్స్ చూసి. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ. క్వశ్చన్ వచ్చింది కదా, చిన్న స్మైల్ అనమాట, క్వశ్చన్ చూడగానే కొంచెం నవ్వితే క్వశ్చన్ కూడా భయపడుతుంది మనల్ని చూసి, రైట్. ముందళ్ళని చూసి ఎవరైనా మనల్ని భయపడడానికి వస్తున్నాడో మనం వాళ్ళని చూసి నవ్వితే ఆటోమేటిక్గా వాళ్ళు చూసి మనల్ని చూసి వాళ్ళు భయపడతారనమాట, ఎందుకు వీళ్ళు నవ్వుతున్నారు అని. ఓకే, సేమ్ ఇలానే మీరు కూడా క్వశ్చన్ని చూసి ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. స్మైల్ ఇస్తే ఒక థాట్ వస్తుంది మనకు ఎలా సాల్వ్ చేయాలి అనేది. థాట్ ఏంటి అంటే, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్, లాగ్ అప్లై చేసేయడమే, చాలా ఈజీ ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇక్కడ లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది బేటా, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x మైనస్ 2. సో ఇప్పుడు నేనేం చేస్తాను, లాగ్ అప్లై చేస్తాను. సో టేకింగ్ స్టెప్ బై స్టెప్ రాయాలన్నమాట ఇలాగా, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్, ఓకేనా. బోత్ ద సైడ్స్ మనం లాగ్ తీసుకున్నాం. సో అప్పుడు మన సొల్యూషన్ ఏమవుతుంది, ఇక్కడ లాగ్ 3 పవర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 పవర్ x మైనస్ 2 వచ్చిందా. నౌ ఇంకా మీకు తెలిసిందే, మనం ఆడుకున్న ఆటే పవర్ రూల్, వెరీ ఈజీ, రైట్. పవర్ రూల్ ఏంటి బేటా, x పవర్ n లాగ్ x పవర్ n అంటే ఏమవుతుంది, n లాగ్ x అప్లై చేసేయడమే, ఇంకేముంది. పవర్ రూల్ అప్లై చేస్తే ఇది కాస్త ఏమవుతుంది, x లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2 ఇంటూ లాగ్ 5, రైట్. మల్టిప్లై చేసుకుందాం ఇంకా, అప్పుడు ఏమొస్తుంది బేటా, నెక్స్ట్ x లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఏమొచ్చేస్తుంది, x లాగ్ 5 మైనస్ 2 లాగ్ 5. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ 2 లాగ్ 5ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసేద్దాం, అండ్ x లాగ్ 3ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఈజీగా 2 లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు x లాగ్ 5 మైనస్ x లాగ్ 3. అంటే మనం ఇక్కడ కొత్తగా ఏమీ చేయలేదు బేటా, x టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకున్నాం, వేరే టర్మ్స్ అన్ని ఇంకో సైడ్ పంపించేసాం అనమాట. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ టర్మ్ నుంచి ఇప్పుడు ఈ స్టెప్ అనమాట నేను రాసేది ఇక్కడ, ఈ స్టెప్లో నుంచి మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ x కామన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 2 లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు x కామన్ తీసుకుంటే ఏమొస్తుంది బేటా, లాగ్ 5 మైనస్ లాగ్ 3, రైట్. ఈ వాల్యూ వచ్చేసింది మనకి. ఇప్పుడు లాగ్ 5 మైనస్ లాగ్ 3 వచ్చింది, అంతా ఓకే. సార్ నాకు x వాల్యూ కావాలి, ఏం చేద్దాం, ఎలా చేయాలి
అంటే ఇప్పుడు ఏమవుతుంది బేట లాగ్ 5 కదా, పవర్ రూల్ రివర్స్ పవర్ రూల్ ఏమవుతుంది, లాగ్ 5 స్క్వేర్ అయిపోతుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఏమవుతుంది బేట ఇక్కడ 5/3. ఓకేనా. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది బేట, ఎనీ గెస్ ఫర్ దిస్? ఎక్స్ వాల్యూ కాస్త ఏమవుతుంది అప్పుడు, చాలా ఈజీ కదా, ఇంకేముంది ఎక్స్ వచ్చేసింది. సో వెరీ ఈజీ. ఎక్స్ వాల్యూ వచ్చేసి యూ హ్యావ్ టు డివైడ్ ఏముంది లాగ్ 5 స్క్వేర్ కదా, అంటే 25 డివైడెడ్ బై లాగ్ 5/3. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫికేషన్లో మీరు లైక్ యూ కెన్ రైట్ దిస్ యాజ్ లాగ్ 25 డివైడెడ్ బై, కొంచెం అందంగా కనిపించాలనుకుంటే మళ్ళీ ఇలానే రాసేయచ్చు మీరు, లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఓకేనా, ఇది ఎక్స్ వాల్యూ. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ రాసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జాక్ట్గా సొల్యూషన్ అనేది వస్తుంది. ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. చాలా అంటే చాలా 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 ఈజీ అనమాట. జస్ట్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ మాత్రం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట ఇలాంటివి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమున్నాయి మనకి ఇక్కడ, వెరీ సింపుల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది బెట, ఫైండ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఒకవేళ ఏమిచ్చారు 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x అయితే ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో రైట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ log x ఉంది కాబట్టి మనం ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ సైడ్ని అసలు డిస్టర్బే చేయట్లేదు. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏ విధంగా మనకు తెలిసిన చిన్న చిన్న ప్రాపర్టీస్తో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పోనెంట్ అదే పవర్లా వాడదాం అనమాట. పవర్లా వాడితే ఏమొస్తుంది బేట, ఇక్కడ నేను పక్కన ఫార్ములాస్ కూడా రాస్తున్నాను. మీరు కూడా ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాసేటప్పుడు పక్కన ఫార్ములా రాయడం మాత్రం చాలా మ్యాండేటరీ. ఫార్ములా రాయకపోయినా దానికి కూడా మార్క్స్ డిడక్ట్ అవుతాయి ఎగ్జామ్లో, అట్లీస్ట్ హాఫ్ మార్క్ అయినా తీసేస్తారు బిడ్డ. సో ఫార్ములా రాయడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎలా చూసుకుంటే ఇదేమవుతుంది, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా కదా, సో ఏమవుతుంది ఎన్ లాగ్ ఎక్స్. సో ఈ ఫార్ములా ప్రకారం ఇది కాస్త ఏమవుతుంది చెప్పండి, 2 log 5 కదా. సో 2 log 5 ఏమని రాసుకోవచ్చు మనం ఇక్కడ, లాగ్ 5 స్క్వేర్ ప్లస్ లాగ్ 9 పవర్ 1/2 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకేనా, ఈ స్టెప్ అందరికీ క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు 9 పవర్ 1/2 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు బేట, ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే లాగ్ 5 స్క్వేర్ ప్లస్ 9 పవర్ 1/2ని లాగ్ √9 అని రాసుకోవచ్చు కదా నేను, మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, వెరీ సింపుల్, వెరీ సింపుల్ వన్. సో లాగ్ 5 స్క్వేర్ కదా, లాగ్ 5 స్క్వేర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. 25 ప్లస్ √9 అంటే 3 అయిపోతుంది, లాగ్ 3 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, లాగ్ 3 అండ్ లాగ్ 3 క్యాన్సిల్ అయిపోతాయి. మనకేమొస్తుంది అప్పుడు, log 25 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో ఇంకేమైపోయింది, అయిపోయింది సొల్యూషన్. వెరీ సింపుల్, లాగ్ అండ్ లాగ్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ సొల్యూషన్. ఓకేనా. బట్ ఇవన్నీ నేను సాల్వ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఎగ్జామ్లో స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాయాలి కాబట్టి. బట్ ఇది మీరు వీడియో చూసేటప్పుడు ఏం చేస్తారంటే, పాజ్ ద వీడియో 1 minute 2 minute పాజ్ చేసి ఆ తరువాత ఫస్ట్ మీరు ట్రై చేయండి మీ ఓన్గా, ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. రాకపోతే అప్పుడు మళ్ళీ వచ్చి చూడండి, ఒకవేళ వచ్చినా కూడా ఎక్కడైనా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ నేను మిస్ అయ్యానా అని క్లారిఫికేషన్ కోసమైనా మళ్ళీ చూడండి. సో అలా అయితే మీకు ఏమవుతుందంటే రివిజన్ ఎట్ ఏ టైం మనకు రివిజన్ కూడా అయిపోతుంది. ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి బిడ్డ, వెరీ సింపుల్ క్వశ్చన్. లాగ్ 10 అంటే లాగ్ 385 టు ద బేస్ 10. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమొస్తుంది బిడ్డ, వెరీ సింపుల్ కదా. ఇక్కడ సో ఏమి ఇచ్చారు మనకు, లాగ్ 385 టు ద బేస్ 10. సో 385ని ఎలా రాసుకోవచ్చు, యూ ట్రై ఇట్. ఓకేనా, లాగ్ 385ని ఎలా రాసుకోవచ్చు అంటే లాగ్ 10 5 ఇంటూ 7 ఇంటూ 11. వెరీ బేసిక్ క్వశ్చన్, ట్రై చేసి నేను ఆల్మోస్ట్ ఆన్సర్ చెప్పేశాను, తర్వాత స్టెప్ ఏంటో మీకు తెలుసు రైట్. సో ఆన్సర్ మీరు సాల్వ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, కామెంట్స్లో నాకు అన్ని ఆన్సర్స్ కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఆల్మోస్ట్ మీకు 10 క్వశ్చన్స్ ఏమో హోంవర్క్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్కి నాకు 10 out of 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి. ఎవరైతే ఆన్సర్స్ 10 out of 10 క్వశ్చన్స్కి నాకు కామెంట్ బాక్స్లో పెడతారో వాళ్లకు నేను ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్లో మీకు స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ టు సేమ్ క్వశ్చన్ బెట, టెన్షన్ ఏమీ లేదు. షో దట్ క్వశ్చన్ ఇచ్చారు మనకు. సో దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి బెట? వెరీ ఈజీ రైట్. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేయొచ్చు బై యూజింగ్ బేసిక్ ప్రాపర్టీస్. సో కీప్ దిస్ క్వశ్చన్ యాజ్ యువర్ హోంవర్క్. ఇది కూడా మీకు హోంవర్క్ క్వశ్చన్ అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. ఓన్లీ మనం బేసిక్ ఫార్ములాస్ వాడుకోవాలి. బేసిక్ ఫార్ములాస్ అంటే ఏమున్నాయి బెట? ఇక్కడ ఫార్ములా ఎక్స్ బై వై ఫార్మాట్లో ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అయిపోతుంది. ఈజీ వన్. నెక్స్ట్ ఇంకేమైపోతుంది? దీని తర్వాత మీకు పవర్ లా ఒకటి వస్తుంది, పవర్ రూల్. ఇదేమవుతుంది? ఎల్ లాగ్ ఎక్స్ అనమాట. సో చాలా ఈజీ. చిన్న చిన్న బేసిక్ ఫార్ములాస్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ రాస్తూ ఉండండి. ఎల్హెచ్ఎస్ తీసుకోండి ఫస్ట్, లాస్ట్లో ఆర్హెచ్ఎస్ వస్తుంది. బట్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాసేటప్పుడు జాగ్రత్త, లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ అని కూడా రాయండి. ఓకేనా? సో దానికి మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఇది 4 మార్క్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్లో వచ్చిందనమాట. సో గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. ఇలాంటివి మీకు ఖచ్చితంగా వస్తాయి లాగరిథమిక్ నుంచి. బట్ సార్ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న క్వశ్చన్స్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా? ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో బేస్ 10 ఉంది, లేదా ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. బట్ ఇక్కడ సార్ √2 ఉంది బేస్. దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ని మీరు పాజ్ చేసి ట్రై ఇట్. ఓకే, ట్రై చేయండి. బట్ నేను సొల్యూషన్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ వాడాల్సింది లాగ్ ఏ టు ద బేస్ బి ఉంటే అది కాస్త ఏమవుతుంది బెట? లాగ్ ఏ డివైడెడ్ బై లాగ్ బి. సో ఈ ఫార్ములా ప్రకారం ఇది కాస్త ఏమైపోతుంది మనకి ఇచ్చింది? లాగ్ 256 టు ద బేస్ √2 కాస్త లాగ్ 256 డివైడెడ్ బై లాగ్ √2 అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అంతా మనకు తెలిసిందే రైట్? 256 వాల్యూ ఎంత బెట? 2/8 లాగ్ 2/8 డివైడెడ్ బై లాగ్ 2/1/2. ఇంకేముంది బెట? వెరీ ఈజీ రైట్? సింప్లిఫికేషన్ చేసి నాకు ఆన్సర్ కామెంట్స్లో కావాలన్నమాట. లేదంటే నేను ఆన్సర్ చెప్తాను, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది వెరిఫై కూడా చేసుకోండి. సో మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి దీనికి 16 వచ్చేస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ట్రై చేసి నాకు చెప్పండి. ఇన్ కేస్ ఈ ఆన్సర్ మీకు వచ్చిందా రాలేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కావాలి. ఏది ఏమైనా సరే కామెంట్ బాక్స్ అనేది పగిలిపోవాలన్నమాట మనకి ఈరోజు. అసలు తగ్గేదేలే. కామెంట్ బాక్స్ అనేది ఎంత ఫుల్ అయిపోవాలి, అన్ని ఆన్సర్స్తోని, అందరి ఆన్సర్స్ ఫుల్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇది చాలా ఈజీ అబ్బా, వెరీ ఈజీ క్వశ్చన్. సార్ ఇంత ఈజీ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయంటే వస్తాయి బెట. బోర్డ్స్ ఎగ్జామ్కి వస్తాయి మీకు. ఎప్పుడు ఇస్తారు ఇవి? 2 మార్క్స్లో రావచ్చు, 1 మార్క్స్లో కూడా ఇస్తారనమాట కింద ఆప్షన్స్ ఇచ్చేసి. సో 2 మార్క్ 1 మార్క్స్లో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఎక్కడైతే మనకు స్కోర్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుందో అక్కడ మనం అస్సలు 1%, నన్ను అడిగితే అసలుకి 0% అనమాట. మార్క్స్ అయితే అసలు డిడక్టే అవ్వదు. చాలా ఈజీ కాబట్టి జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్ ఫటాఫట చేసి కొట్టేయడమే. ఓకేనా? చాలా ఈజీ. బట్ నెక్స్ట్ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ. ఈ క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే బెటర్. ఈ క్వశ్చన్స్ మీకు 4 మార్క్స్లో అడిగారు, కొన్నిసార్లు 6 మార్క్స్లో కూడా వచ్చింది. కొంచెం లాజిక్గా ఆలోచించి చేయాలన్నమాట. ఏమీ లేదు, మనకు అన్నీ తెలుసు. తెలిసిన ఫార్ములాస్తోనే వాడి సొల్యూషన్ అనేది రాబట్టాలి. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు బిడ్డ మనకు? సో ఈ క్వశ్చన్ నేను చాలా డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా నేనే సాల్వ్ చేస్తున్నా కాబట్టి నా కోసం నేను చెప్పిన లైక్ టార్గెట్ అనేది రీచ్ అవ్వండి. ఓకేనా? 100 లైక్ టార్గెట్స్ కావాలి. మనం ఫ్రెండ్స్ కదా, వీఆర్ అమిగోస్ రైట్? సో ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. తొందరగా వాళ్ళని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అందరం కలిసి చదివేసుకుందాం. అందరికి 10 out of 10 వస్తాయి. ఓకేనా? చలో, సో లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు బిడ్డ? x² + y² = 7xy. ఓకే, సో మనకి ఇది కావాలి రైట్? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, షో దట్ 2 × log x + y = log x + log y + 2 log 3 అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే వెరీ ఈజీ బెట, చిన్న లాజిక్ అనమాట. ఏమీ లేదు, x² + y² ఉంది కదా, ప్లస్ 2xyని నేను 2 సైడ్స్ యాడ్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా రాయొద్దు. ఎగ్జామ్లో మీకు ఇంకో స్టెప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకో స్టెప్ ఏంటి అంటే బెట, నెక్స్ట్ స్టెప్ మీరు రాయాలి ఇక్కడ క్లియర్గా, యాడింగ్ 2xy ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, ఆన్ బోత్ ద సైడ్స్. ఇలా రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. లేదంటే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది 2xy మీరు యాడ్ చేశారని? చెప్పాలి కదా, రైట్? సో ఇప్పుడు ఇది కాస్త ఏమవుతుంది బెట, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి x + y² అయిపోతుంది.
రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి 9xy అయిపోతుంది. రైట్, నౌ యూ గాట్ ఐడియా వాట్ టు డూ, రైట్? వెలిగిందా కొంచెం? రైట్, ఐడియా వచ్చేసి ఉంటుంది. ఏముంది సార్, నెక్స్ట్ లాగ్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. కరెక్ట్. సో టేకింగ్ లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్, నెక్స్ట్ స్టెప్. ఓకే, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో లాగ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 9xy. అంతే, ఇంకా మనకు తెలుసు కదా అన్ని ప్రాపర్టీస్ అన్నీ తెలుసు మనకు. పవర్ రూల్ వాడితే ఏమవుతుంది బేట? 2 log x ప్లస్ వై. నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్ కాస్తే ఏమవుతుంది? log 9 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. రైట్ సార్, 9 మనకు 2 log 3 కావాలి కదా. ఏముంది, రాసుకోండి. 9ని కాస్త 3 స్క్వేర్ అని రాసుకోండి, వచ్చేస్తుంది సొల్యూషన్. 3 స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. రైట్, సో ఇలా రాసుకున్నాక పవర్ రూల్ మళ్ళీ ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది బేట? ఇది 2 log 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అయిపోయిందా? అందరికీ ఓకే కదా? క్లియర్? చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ చూడగానే అరే ఎలా ప్రూవ్ చేద్దాం, భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఫస్ట్ రూల్ ఏంటి? క్వశ్చన్ చూడగానే చిన్న స్మైల్, ఇలా నవ్వాలి. అప్పుడు క్వశ్చన్ మనల్ని చూసి భయపడుతుంది అనమాట. అప్పుడు మనం తొందరగా మన ప్రాబ్లం మన సాల్వ్ చేసేస్తే అయిపోతుంది. ఏమీ లేదు, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి బేట? 10th క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముంది? లాగ్ x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సార్ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఇందాక చూసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ వెరీ సింపుల్ బట్ సేమ్. మనకు ఎంత క్వశ్చన్ ఇచ్చినా, మీకు ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చినా మనకు తెలిసిన బేసిక్ ప్రాపర్టీస్తోనే సాల్వ్ చేస్తాం మనం. కొత్తగా ఏ ఫార్ములా వాడట్లేదు, ఓకేనా? చిన్న బేసిక్ ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు ఏముంది బెట ఇక్కడ? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఉంది. వెరీ గుడ్, రాసేసుకుందాం. రైట్ హ్యాండ్ సైడ్లో హాఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉంది, దీన్ని కూడా రాసేసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేద్దాం, ఎందుకంటే ఇక్కడ మనం సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు. బట్ రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి బెట, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ప్రోడక్ట్ రూల్, ప్రోడక్ట్ ఫార్ములా. రైట్, లాగ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో ప్రోడక్ట్ ఫార్ములా వాడేస్తే ఇది కాస్త ఏమవుతుంది ఇక్కడ? లాగ్ ఎక్స్ వై. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫార్ములా, లాగ్ ఎక్స్ వై సింపుల్ అయిపోయింది. దాని తర్వాత ఏముంది బిడ్డ? పవర్ రూల్. పవర్ రూల్ ఏంటి? లాగ్ ఎక్స్ వై హోల్ పవర్ 1/2. సో అప్పుడు కాస్త ఏమవుతుంది? పవర్ రూల్ అంటే ఇక్కడ ఫార్ములా కూడా రాయాలి, ఇది మర్చిపోవద్దు మళ్ళీ. అండ్ లాగ్ ఎక్స్, ఇది ఫార్ములా అనమాట. ఎక్కడైతే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తామో దాని పక్కన నేను పక్కకు రాస్తున్నా, కానీ మీరు ఎలా అంటే సిన్స్ ఇలా 3 చుక్కలు పెట్టేసి సిన్స్ లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ అని చెప్పేసి ఇలా రాసేయాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓకేనా? ఇక్కడ మనం రివర్స్లో అప్లై చేసాం కాబట్టి ఇలా రివర్స్లో రాయాలి. ఇక్కడ వచ్చేసి మనం ఎలా రాసుకోవాలంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్కి మనం ఎలా రాసుకోవాలి? ఫార్ములా వచ్చేసి ఈ సిచ్యువేషన్కి ఎన్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎన్. సో ఇలా ఏ విధంగా మనం ఫార్ములా అప్లై చేస్తున్నామో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ అనేవి ఎక్కడ రాయాలి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే లాగ్ అండ్ లాగ్ రెండు సైడ్లు ఉన్నాయి. సో లాగ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది బేటా? ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై హోల్ పవర్ 1/2 కదా, దాన్ని మనం ఎలా రాసుకుందాం? రూట్ ఎక్స్ వై. వెరీ సింపుల్. సో ఇప్పుడు ఈ 3ని కాస్త నేనేం చేస్తానంటే ఇటు పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుంది? అది మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ ఎక్స్ వై. సార్ ఇక్కడ దాకా ఓకే, ఇక్కడ దాకా చేస్తాం మేము, దాని తర్వాత ఎలా? స్టక్ అయిపోయాం, రావట్లేదు అంటారా? మళ్ళీ ఏమీ లేదు బేటా, చిన్న లాజిక్. ఏంటి? మనకు రూట్లో ఉంది కదా, మనకి ఇక్కడ ఆన్సర్ మనకు రూట్లో అవసరం లేదు. సో ఏం చేస్తాం మనం ఇక్కడ? స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ అని కూడా రాయాలి ఇక్కడ మీరు, స్టెప్ బై స్టెప్ కదా సొల్యూషన్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇలా మనం ఇది రాసిస్తే ఏమవుతుంది బేటా? స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ కాబట్టి సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 కాస్త 9 అయిపోతుంది, ఎక్స్ వై అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది బేటా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9xy. సో ఇది మనం కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy. సో నేను ఇక్కడే రాసేస్తున్నాను, అది కాస్త 7xy అయిపోతుంది. బట్ మనకు సార్ ఇదే అడిగిందంటే లేదు, నాకు ఎక్స్ బై వై ఫార్మాట్లో కావాలి కదా. వచ్చేసింది సొల్యూషన్. రైట్ హ్యాండ్లో ఉన్న xyని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పంపించేద్దాం. మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడికి వచ్చేస్తే డినామినేటర్లో వచ్చేస్తుంది. రైట్, ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై xy ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇదే కదా మనకు మిగిలింది. సో ఈ వాల్యూ ఇప్పుడు ఏమైపోతుంది బేటా?
ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ వై. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్లో ఒక ఎక్స్, డినామినేటర్లో వై మిగిలిపోతుంది. ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇదే కదా మనల్ని అడిగిన వాల్యూ, రైట్? సో వీ గాట్ ది సొల్యూషన్ ఆర్ నాట్? చాలా చాలా ఈజీ, తెలిసిన ఫార్ములాస్తోనే, ఏమీ లేదు కొత్తగా నేర్చుకోవాల్సింది. ఓకేనా, చాలా చాలా ఈజీ. కాకపోతే పేపర్లో రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో పేషెన్స్ అంటే ఓపిక అనేది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బెట. నాకు ఈ క్వశ్చన్ రావట్లేదు, మధ్యలో మీకు చిరాకు వచ్చేసి క్వశ్చన్ వదిలేశారంటే ఇంకా అంతే, మార్క్స్ పోయినట్టే. బట్ చాలా అంటే చాలా ఈజీ, ఇలానే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చలో నెక్స్ట్ క్వశ్చన్, ఇదే ఫ్లోలో మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేద్దాం ఇలానే, సేమ్ టు సేమ్ ఫార్మాట్, ఏమీ లేదు బెట. సో ఫస్ట్ ఇలా ఇచ్చారు మనకు, రైట్? సో 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. చేసేద్దాం, ఏముంది. సో మనం ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ ఇండివిజువల్గా తీసుకుందాం ఇక్కడ. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1000 అండ్ దీనికి పక్కనే నేను ఇంకొకటి 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది బెట, సో 2.3ని మనం 23/10 అని రాసుకోవచ్చు కదా. హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000ని నేను 10 క్యూబ్ అని రాసుకుంటున్నాను. సో మనకి ప్రాపర్టీస్ తెలుసు కదా, ఎక్స్పోనెంట్స్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది బెట, వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ ప్రాపర్టీ, ఏ బై బి హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం కదా. సో అది కాస్త ఏమవుతుంది ఇక్కడ 23 పవర్ ఎక్స్ డివైడెడ్ బై 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3. సో ఇప్పుడు నేను ఇక్కడ డివిజన్లో ఉంది, ఇటు వచ్చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 23 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ 10 పవర్ ఎక్స్. అది కాస్త ఏమవుతుంది బెట, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏమవుతుంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, అంతే బేసిక్ ఫార్ములా. సో 3 ప్లస్ ఎక్స్ అయిపోతుంది, ఇక్కడ 23 పవర్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవాలి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలన్నమాట మనది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 23 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాస్తామంటే 10 పవర్ 3 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/x అన్నమాట. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మనకు తెలిసిందే ఇది కూడా. ఓకేనా, ఇదే మనకు తెలిసిన బేసిక్ ప్రాపర్టీ అనమాట. సో అప్పుడు ఇదేమవుతుంది బెట, 23 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్, మనకి ఇంకో ఫార్ములా ఉంది కదా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఎన్. సో ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది బెట, 3 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా సైడ్లో పెట్టుకోండి. సో కీప్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సేమ్ ఇక్కడ ఏం చేస్తాం బెట, 23 డివైడెడ్ బై 100 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్. ఇంకా మీకు తెలిసింది అక్కడ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలానే సాల్వ్ చేయాలి, వేరే ప్రాపర్టీ ఏం లేదు. సో ఇప్పుడు ఇది కాస్త ఏమవుతుంది 23 హోల్ పవర్ వై డివైడెడ్ బై 100 కదా, అంతో 10 స్క్వేర్, సో 10 పవర్ 2y అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్. సో మళ్ళీ మల్టిప్లై చేసేస్తే మీరు 23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 ఇంటూ 10 పవర్ 2y విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 ప్లస్ 2y. సో అప్పుడు 23 వాల్యూ కాస్త ఏమైపోతుంది బెట, 10 పవర్ 3 ప్లస్ 2y డివైడెడ్ బై y. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1లో కూడా 23 ఉంది, ఈక్వేషన్ 2లో కూడా 23 ఉంది. సో రెండింటి మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఈక్వల్ చేసేద్దాం. సో ఈక్వల్ చేసేస్తే ఏమవుతుంది బెట, 10 పవర్ 3 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 ప్లస్ 2y బై y. సో బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆల్సో నీడ్స్ టు బి ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది ఇది 3 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2y బై y. సో సింపుల్, అగైన్ సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమవుతుంది బెట ఇక్కడ. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్, 3/x ప్లస్ 1, x/x క్యాన్సిల్ అయిపోతుంది, 3/y ప్లస్ 2, అంతేనా. సో మనకేం కావాలి బెట, 1/x మైనస్ y కావాలి, అంటే 3/x 3/yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ అయిపోతుంది, 2 మైనస్ 1. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1/3. ఓకేనా. సో ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని చాలా అంటే చాలా డీటెయిల్డ్గా చిన్నగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్నగా అంటే మెల్లగా, గంట సేపు నేను ఒకటే క్వశ్చన్ సాల్వ్ చేస్తా అంటే అవ్వదు. ఓకేనా, కొంచెం ఫాస్ట్గా కూడా రాయాలి, బట్ చాలా క్లీన్ అండ్ నీట్గా, ఎక్కడ పేపర్లో కొట్టివేతలు కానీ ఏమీ లేకుండా డీటెయిల్గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి బేట. ఓకేనా, సో అర్థమైందా. సో దిస్ ఈజ్ అబౌట్ ద లాగరిథమ్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ టాపిక్ బేట. ఓకేనా, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. So if you have enjoyed this class and you want more sessions like this on different topics, ఏం చేయాలో తెలుసు కదా బేట, మనం అంతా టీమ్, రైట్? We are friends. So what you need to do, share it with your friends, ask them to join our live sessions, share it with your friends. కామెంట్ బాక్స్లో నాకు ఆన్సర్స్ చెప్పండి. అండ్ కంప్లీట్గా మీరు కొత్తగా ఫస్ట్ టైం మా ఛానల్ అయితే విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోవద్దు బేట.
ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. అగైన్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్, బాయ్. సో ఇట్స్ మీ యువర్ మాస్టర్ టీచర్ దేవిలాల్ signing off officially from the Vedantu Telugu YouTube channel. Take care, bye bye. See you in the next class.